ఖమ్మం జిల్లా పాలేరులోని రాయిగూడెం క్లస్టర్ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల కార్యక్రమంలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు. న్యాయమైనటువంటి సమస్య అయితే పరిష్కరించే బాధ్యత తమదేనంటూ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీన నుండి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై కలెక్టర్లు ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తున్నట్టుగా మంత్రి తెలియజేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మనకి మహాలక్ష్మి పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు మహిళలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో నేనైతే చాలాసార్లు కూడా ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళి రావడం అనేక సార్లు జరిగింది ఫ్రీగానే. అట్లనే నేను చూస్తున్న సందర్భంలో బస్సులలో మహిళా కార్మికులు ఎక్కువగా వ్యాపారాలు చేసేటువంటి బట్టల వ్యాపారం కానీ, పూల వ్యాపారం కానీ, కూరగాయల వ్యాపారం కానీ, వివిధ అనేక వ్యాపారాలు చేసుకున్నటువంటి మహిళలకి ఈ బస్సు సౌకర్యము పేద మహిళలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం మంచిగా ఏర్పాటు చేసినందుకు మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది ఏ గ్రామ పంచాయతీలోనైనా ప్రతిపక్షానికి సంబంధించిన సర్పంచులున్నా అక్కడ సమస్యలను కూడా తీర్చాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా, ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా నా మీద ఉంది. కాబట్టి ఎంపీలైనా ఎమ్మెల్సీలున్నా వారందరితో మొదటి విడత 27వ తారీఖు నుంచి రోజుకు 2 జిల్లాల చొప్పున రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాల ప్రజా ప్రతినిధులతో, ఆ జిల్లాలోని ఉన్నతాధికారులతో, రాష్ట్రంలోని ముఖ్య అధికారులను కూర్చోబెట్టుకొని ముఖ్యంగా నా శాఖ అయిన రెవెన్యూ, హౌసింగ్ శాఖకు సంబంధించిన సమస్యల మీద రేపు 27వ తారీఖు నుంచి సభలో అంటే మీటింగులు నిర్వహించుకుంటున్నాం. ఆ తదుపరి ఈ ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ ఈ 2 శాఖలకు సంబంధించిన వాటిని వడివడిగా పారదర్శకంగా ప్రజలకి మంచి జరిగే విధంగా కూడా ఆ సభలు కూడా ఒక పక్కన సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక మీద అడిషనల్ కలెక్టర్ల గారికి, అదేవిధంగా సిపి గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వివిధ గ్రామాల సర్పంచులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా అధికారులు, మండలాధికారులు, అదేవిధంగా సమస్యలపై వచ్చిన సోదరీశ్వరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి గత 2.5 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ పాలన రావాలి, ప్రజారాజ్యం, ప్రజాపాలన రావాలి, వచ్చిన తర్వాత మన బతుకులన్నీ మారాలి అని చెప్పేసి ఆనాడు ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆ ప్రజల కోరిక మేరకు వారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన వచ్చింది. ఇందిరమ్మ పాలన రావడానికి ఆనాడు మరి పేద ప్రజలు ఏది అవసరమో, ఏమి చేయాలనుకున్నారో, ఏం చెప్పాలనుకున్నారో ఆనాడు ఉన్న పెద్దలందరికీ కూడా చెప్పినప్పుడు మరి ప్రజాపాలన వచ్చిన వెంటనే మొట్టమొదట అక్కడి వరకు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వారికి ఏం కావాలని చెప్పి ఒకసారి పరిశీలన చేస్తే వచ్చిన వెంటనే 24 గంటలు తిరగకముందే ఆనాడు ఇచ్చిన హామీ ప్రకారం మహిళా సోదరీమణులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేయడం జరిగింది. అంతేకాదు ఎవరైతే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు కావాలని ఆఫీసుల చుట్టూ తిరిగినా ఒక కార్డు ఇవ్వలేని ఆ ప్రభుత్వానికి 2.5 సంవత్సరాల్లో ప్రజాపాలన. అంతేకాకుండా ఒక గృహ నిర్మాణ శాఖ మంత్రులుగా, స్థానిక శాసనసభ్యులుగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు తగ్గకుండా సుమారుగా 4.5 లక్షలు రాష్ట్రంలో గృహాల నిర్మాణం చేపట్టిన ఘనత కూడా మరి ఈ ప్రజాప్రభుత్వానికి దక్కింది. అంతేకాకుండా ఇక్కడ తెలంగాణ, ముఖ్యంగా ఖమ్మం జిల్లా లాంటి జిల్లాల్లో వ్యవసాయం మీద ఆధారపడిన అనేక మంది రైతుల కోసం ఒకవైపు రైతు భరోసా, రైతు రుణమాఫీ, అదేవిధంగా సన్నధాన్యానికి బోనస్ ఇవ్వడమే కాకుండా ప్రతి గింజ కూడా కొంటున్న ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ పాలనలో ప్రజాప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాను. ఇన్ని కార్యక్రమాలు ఒకవైపు చేస్తూ ఉంటే కొంతమంది 10 సంవత్సరాల్లో ఒక కార్డు ఇవ్వలేని వాళ్ళు, ఒక ఇల్లు ఇవ్వలేని వాళ్ళు, ఒక సంక్షేమ పథకాన్ని సరిగా అమలు చేయని వాళ్ళు మరి ఈనాడు రోడ్లు ఎక్కేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. మీరు చూసినట్టయితే మీ కష్ట ఫలితంతో ఈ ప్రజాప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 4 నెలలు పూర్తి చేసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజాప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలనే తపనతో నిరంతరము ఎలా
కష్టపడుతుంది అన్నది ప్రత్యేకంగా నేను చెప్పాల్సినంత పని ఉంటుందని నేను అనుకోవటం లేదు. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజుల కార్యక్రమాన్ని ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి నియోజకవర్గము, ప్రతి జిల్లా, రాష్ట్రంలో ప్రతి మారుమూల గూడాలు, తండాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో, ప్రజల పార్ట్నర్షిప్తో అధికారులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా మోడల్గా నా సొంత నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గంలో దాంట్లో భాగమే ఈ ప్రజా దర్బారు అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ జిల్లాలోని ఉన్నతాధికారులతో పాటుగా ప్రధానమైన శాఖలైన తాగునీరు, విద్యుత్తుకు సంబంధించిన రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులను కూడా ఈ సమావేశంలోకి పిలవటం జరిగింది. నిరంతరము ప్రజలు ఆనాటి ప్రభుత్వం అని పదే పదే నేను అనే దాంట్లో ఈ ప్రభుత్వం అనే దాంట్లో ఒక అర్థం ఉంది. ఆనాడు ప్రభుత్వం దగ్గరికి ప్రజలు వెళ్ళేవాళ్ళు, చెప్పులు అరిగిందాకా తిరిగేవారు. ఈ ప్రభుత్వంలో ప్రజల వద్దకే ప్రభుత్వం అంటే ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ మీ సమక్షంలోకి రావటం ఇవాళ కొత్తగా పెట్టింది కాదు. ప్రభుత్వం వచ్చిన మొదటి 3 నెలల్లోనే ప్రతి గ్రామానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ పంపించి ఆనాటి 10 సంవత్సరాలలో ఏవైతే కష్టాలు, ఇబ్బందులు, బాధలు చెప్పుకునే ప్లాట్ఫారం లేక ఇబ్బంది పడ్డారో ప్రజలు, అటువంటి సందర్భం పునరావృతం కావద్దు అని రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకొని ఒక్కొక్క విషయాన్ని పరిష్కరిస్తూ ఈ ప్రజా ప్రభుత్వం గడిచిన ఈ 2 సంవత్సరాల 4 నెలలలో ప్రజలకి మంచి చేశాము కాబట్టి, ప్రజలకి మంచి చేస్తున్నామని ప్రజలు తలంచారు కాబట్టి అది ఏ ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా దీవించారు. ఆర్భాటం కోసమో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టేసి నేను చెప్పేది మీరు వెళ్ళిపోయే విధంగానో ఈ కార్యక్రమం ఉండదు. క్లస్టర్ల రూపంలో పెట్టి ప్రతి పంచాయతీ నుంచి వచ్చిన ఎవరైతే వారి అవసరాల కోసం, అది వ్యక్తిగతంగా కావచ్చు, గ్రామ సమస్య కావచ్చు, ఆ వీధి సమస్య కావచ్చు, ఆ సమస్యలు ఏవైతే వారు చెప్పగలుగుతారో, అడుగుతున్నారో ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఎంత తొందరలో పరిష్కరించవచ్చు అనేది కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అధికారులని స్పాట్ లోనే పరిష్కరించే సమస్యలు స్పాట్ లోనే పరిష్కరిస్తూ మిగతా వాటిని ఒక టైం బాండ్ పెట్టుకొని వారం రోజుల్లో పూర్తి చేసేవి, నెల రోజుల్లో పూర్తి చేసేవి, ఇలా 3 నెలలలో పూర్తి చేసే కార్యక్రమాలను కూడా ఐడెంటిఫై చేసి ప్రతి పనిని, ప్రజలకు మంచి జరిగే ప్రతి పనిని, అది ఏ రాజకీయ పార్టీ వ్యక్తులు అడిగినా కూడా, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న గ్రామమైనా కూడా అది మంచి పని అయితే, ప్రజలకి ఉపయోగకరమైనదైతే తప్పకుండా ఈ ప్రభుత్వ పక్షాన ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని ఈ వేదిక ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం.